కులగణనపై కాంగ్రెస్ కాకిలెక్కలు బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో బిల్లు పెట్టాలి ఎమ్మెల్సీ కవిత. బీసీ కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకిలెక్కలు చెప్పిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలన్నారు. శాసనసభలో లఘు చర్చతో లాభం లేదన్నారు. బీసీలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్నచూపని ప్రశ్నించారు. మేమెంతంటే మాకంత వాటా అంటూ రాహుల్ గాంధీ నినాదం ఇచ్చారని గుర్తు చేశారు. దాని ప్రకారం 46.3% బీసీలు, 10% బీసీ ముస్లింలు, మొత్తం కలిపి 56% జనాభా ఉందని చెప్పారు. రిజర్వేషన్లు అమలు చేయాలంటూ రాజ్యాంగం పట్టుకుని దేశమంతా తిరిగి రాహుల్ గాంధీ బీసీల విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని నిలదీశారు. ఉద్యమాలకు తల ఒగ్గి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డెడికేటెడ్ బీసీ కమిషన్ వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా లెక్కలు చేయాలి, ఎన్యూమరేషన్ చేయాలి అని మేమందరం కోరినా కూడా మా మాట పట్టించుకోకుండా ప్లానింగ్ కమిషన్ ద్వారానే ఇవాళ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం సర్వే చేయించడం జరిగింది. దానికి ప్రభుత్వం చెప్పినటువంటి సాక్ ఏంటిది? ప్లానింగ్ డిపార్ట్మెంట్ దగ్గర మాత్రమే మనుషులు ఉన్నారు, మెన్ అండ్ మెషినరీ ఉన్నారు కాబట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి సర్వే చేసినామని చెప్పింది. ఓకే, వెల్కమ్ చేసినాం. కానీ ఆ సర్వే ఇవాళ ప్రతి ఒక్కరి మనసులలో ఉన్నటువంటి విషయం సరిగ్గా జరగలేదనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉన్నది. మీరు ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా మా ఇంటికి రాలేదు అనేటటువంటి ఒక మాట అన్ని చోట్ల వినబడుతున్నటువంటి మాట. ఇది నేను చెప్తున్నది కాదు, అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి మాట. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 83 లక్షల ఇళ్లు, 3.5 కోట్ల జనాభా ఉన్నట్లు తేలిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేసిన సమగ్ర కులగణనతో 1,15,00,000 ఇళ్లు ఉన్నాయని, రాష్ట్ర జనాభా 3,70,00,000 అని చెబుతున్నదని తెలిపారు. 2011 నుండి 14 వరకు 20 లక్షల ఇళ్లు పెరిగితే 2014 నుంచి 10 ఏళ్లలో సుమారు 60 లక్షల కుటుంబాలు పెరిగాలన్నారు. ఏ లెక్కన చూసినా తెలంగాణలో 50 నుండి 52% బీసీలు ఉన్నట్లు తెలుస్తోందని వెల్లడించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 46.2% ఉన్నట్లు తేల్చడం బాధాకరమని చెప్పారు. ఇది ఎంతవరకు సబబని సీఎం రేవంత్ రెడ్డి గుండె మీద చేయి వేసుకుని చెప్పాలన్నారు. ఈ కాకి లెక్కలతో అయినా బీసీల రిజర్వేషన్లు పెంచడం కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లను పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇదే తరహా మోసాన్ని బీహార్, కర్ణాటకలో చేసిందని విమర్శించారు. తెలంగాణలో కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సకల జనుల సర్వేకు ఈ సర్వేకు 21 లక్షల బీసీ జనాభా తేడా కనిపిస్తోందని చెప్పారు. సకల జనుల సర్వేలో బీసీల జనాభా చాలా తక్కువ అని తేలిందని, ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తోందని వెల్లడించారు. దీని వెనుకున్న మతలబేమిటో ప్రభుత్వం చెప్పాలన్నారు. కేవలం బీసీల జనాభా పెరిగి బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా తగ్గుతుందా అని ప్రశ్నించారు. సకల జనుల సర్వే ద్వారా కేసీఆర్ మొదటి అడుగు వేశారని, ఆ సర్వే డేటా ఆధారంగా కేసీఆర్ అనేక పథకాలు, కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. 13,78,000 మంది కుటుంబాలు క్రియేట్ అయినాయి. కానీ ఈ ప్రభుత్వం చెప్పే లెక్కలు ఎట్లున్నది? 12 లక్షలు కూడా పెరిగినాయని చెప్తలేదు. అంటే ఇది ఏ లెక్కన చూసినా కూడా, జనాభా లెక్కల ప్రాతిపదిక చూసినా, సమగ్ర కుటుంబ సర్వే ద్వారా చూసినా, కళ్యాణ లక్ష్మి చెక్కుల ద్వారా చూసినా, ఇంకొక డేటా ఉంటుంది, నేషనల్ హెల్త్ మిషన్ అనే డేటా ఉంటుంది. వాళ్ళు 2 ఏళ్ళకు ఒకసారి జనరల్గా దేశమంతా లెక్కలు తీస్తుంటారు, శాంపుల్ చేస్తారు. మొత్తం జనాభా లెక్కలు చేయరు, శాంపుల్ చేస్తారు. అది అథెంటిక్గా కేంద్ర ప్రభుత్వం డేటా. అందులో కూడా వాళ్ళు ఏం చెప్తారంటే 50 నుండి 52% బీసీలు ఉన్నారు తెలంగాణలో అని వాళ్ళు చెప్తుంటారు ప్రతి 2 ఏళ్ళ కోసం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? కేవలం 46.2% బీసీలు ఉన్నారని చెప్తున్నది. మరి ఇది కరెక్టా అన్నటువంటి విషయం ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. మీకు నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు చేసినటువంటి ఆ జనాభా లెక్కల డేటా ఏదైతే ఉన్నదో దాన్ని మీరు రివ్యూకి పెట్టండి. సర్వే సరిగ్గా జరగలేదని ప్రతి ఒక్కరి మనసుల్లో ఉందని చెప్పారు. తమ ఇళ్లకు సర్వే కోసం రాలేదని ప్రతి గ్రామంలో చాలా మంది అంటున్నారని వెల్లడించారు. సర్వే సరిగ్గా జరగకపోతే డాటా వాస్తవమైనదా కాదా అన్న అనుమానాలు కలుగుతున్నాయని వెల్లడించారు. బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం సర్వే డేటాను సమీక్షకు పెట్టాలని డిమాండ్ చేశారు. 3.5 కోట్ల సర్వే పత్రాలు ప్రజల స్క్రూటీనీకి అందుబాటులోకి పెట్టాలని, స్క్రూటీనీకి 15 రోజుల సమయం ఇవ్వాలన్నారు. అసెంబ్లీలో దీనిపై కేవలం స్వల్పకాలిక చర్చ పెడతామని ప్రభుత్వం చెప్పడం బాధాకరమని చెప్పారు. చిన్న చర్చ పెట్టి ఏం లాభం చేస్తారని నిలదీశారు. బీసీ అంశాలు, ఎస్సీ వర్గీకరణ అంశంలో రాజకీయాలు తగుదన్నారు. తర్వాత వెంటనే అసెంబ్లీలో ఏం చేస్తున్నారు? షార్ట్ డిస్కషన్, అంటే చిన్న చర్చ, లఘు చర్చ. బీసీల విషయం అంటే అంత మీకు చిన్నగా కనబడుతున్నదా?
బీసీల జనాభా అంటే మీకు అంత చిన్నగా కనబడుతున్నదా? బీసీలకు రాజకీయ సాధికారిత అనే అంశం మీకు చిన్నగా కనబడుతున్నదా? చిన్న చర్చ పెట్టి ఏం లాభం చేస్తారు మీరు? మీరు చిన్న చర్చ అసెంబ్లీలో పెడితే, లఘు చర్చ పెడితే దానివల్ల ఏం రిజల్ట్ వస్తుంది? మీరు పెడితే అసెంబ్లీలో బిల్లు పెట్టండి, అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పాస్ చేసి బాజాప్తా మీరు ఏదైతే చెప్పినో బీసీలకు అట్లా రిజర్వేషన్ ఇవ్వండి. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు మేమెంతుంటే మాకంత ఇస్తామని చెప్తున్నారు కదా. 46.3% బీసీలు, 10% ముస్లింలు ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళు అందరు కలిపి 56.3% రిజర్వేషన్లు ఇవ్వండి, మీరు అమలు చేయండి. ఇది ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ జాగృతి నుండి. ఎందుకోసం ఈ డిమాండ్ చేస్తున్నామంటే మేమెంతో మాకంతే అని చెప్పి దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరిగే మీ రాహుల్ గాంధీ గారు బీసీల విషయంకి వచ్చే వరకు ఎందుకు వెనక్కిపోతున్నారు? మీరు ఇదే మోసం కర్ణాటకలో చేసిండ్రు, ఇదే మోసం మీరు బీహార్లో చేసిండ్రు, ఇదే మళ్ళీ మీరు తెలంగాణలో రిపీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మర్చిపోకండి, తెలంగాణ బీసీలు చైతన్యవంతమైనటువంటి బిడ్డలు. తెలంగాణ బీసీలకు తోడుగా ఇవాళ యావత్ తెలంగాణ సమాజం నిలబడింది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అందరూ కూడా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. ప్రజాస్వామ్యవాదులమైన అందరం కూడా బీసీలకు అండగా నిలబడి ఉన్నాం. మీరు చెప్పిన లెక్కలు కాకి లెక్కలని మేము చెప్తున్నాం. అయినా సరే ఆ కాకి లెక్కల్లో మీరు చెప్పినటువంటి శాతానికైనా తక్షణమే రిజర్వేషన్ ఇచ్చినాకనే మీరు ఎన్నికలకు పోవాలి. మేము ఒకవేళ ఈ లెక్కల గురించి ఎక్కువ మాట్లాడితే మాకు కాంగ్రెస్ పార్టీ నైజం తెలుసు, మా మీద నెపం నెట్టి ఎన్నికలు దూరం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మేము ఇవాళ చాలా డిమాండ్ పక్కడబందీగా న్యాయ నిపుణులతో మాట్లాడి, అన్ని బీసీ సంఘాల కుల పెద్దలతో మాట్లాడి, అందరితో మాట్లాడినాకనే ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం.